కార్తీక పురాణం 16వ అధ్యాయం. కార్తీక మాసంలో దీపారాధన చేసిన వారికి, దీపారాధన చేయడానికి సహకరించిన వారికి, సాయపడిన వారికి, ఆధారమైన వారికి కూడా అనంతమైనటువంటి పుణ్య ఫలితాలు లభిస్తాయి. అందుకు ఉదాహరణగా ఒక కథ చెబుతాను వినుము అంటూ వశిష్ఠ మహర్షి ఒక కథను చెప్పటం మొదలు పెడతారు. ఒకసారి మతంగ మహర్షి అనేటటువంటి మహర్షి యొక్క శిష్యులు కార్తీక మాసం కావటంతో నెయ్యితో దీపాలు వెలిగించడానికి సన్నాహాలు చేసుకుంటారు. అయితే కొంచెం ఎత్తుగా ఉన్నటువంటి పీఠంపై దీపాలు వెలిగిస్తే కాంతి చాలా దూరం వెలుగుతుందని, అప్పుడు ఆ దీపాల దర్శనం చేసుకున్న వారి పాపాలు నశిస్తాయని భావిస్తారు. దీపాలు ఎత్తులో పెట్టడానికి ఏం చేయడమా అని బాగా ఆలోచించేస్తారు. ఒక కొయ్య దుంగ వంటిది అయితే బాగుంటుందని భావించి దానికోసం వెతుకులాట మొదలు పెడతారు. అలా గాలిస్తున్న వారికి ఒక స్తంభం దొరుకుతుంది. తాము అనుకున్నంత ఎత్తులో ఉంది, నేలపై కుదురుగా నిలుస్తుంది. అందువలన దానిపై దీపాలు వెలిగించాలని నిర్ణయించుకున్నారు. ఆ స్తంభమును తీసుకొని వచ్చి శుభ్రం చేసి ఆ రాత్రి దానిపై కార్తీక దీపాలు వెలిగిస్తారు. ఆ దీపాలకు నమస్కరించుకొని ఆ తరువాత పురాణ కాలక్షేపంలో పడిపోతారు. దీపాలు చాలాసేపు వెలిగిన తర్వాత ఆ స్తంభము ఒక్కసారిగా పెద్ద శబ్దము చేస్తూ పేలిపోతుంది. రెండుగా చెలిగిన ఆ స్తంభం నుంచి ఒక దివ్య పురుషుడు బయటికి వస్తాడు. ఆ శబ్దానికి పరిగెత్తుకు వచ్చినటువంటి మహర్షి శిష్యులు దివ్య పురుషుడిని ఆశ్చర్యంగా చూస్తారు. ఆయన ఎక్కడి నుంచి వచ్చాడో తెలియని అయోమయానికి లోనవుతారు. నీవెవరు, ఎక్కడి నుంచి వచ్చావు, నీ కథ ఏమిటి అని అడుగుతారు. అప్పుడు ఆ దివ్య పురుషుడు తన గురించి వారికి చెప్పటం మొదలు పెడతారు. క్రితం జన్మలో నేను ఒక బ్రాహ్మణుడిని, కానీ అలా ఎప్పుడూ నేను ప్రవర్తించలేదు. ఆచార వ్యవహారాల పట్ల శ్రద్ధ, భగవంతుడి పట్ల భక్తి, శాస్త్రాల పట్ల నమ్మకం లేనివాడిని. ఎప్పుడూ కూడా నేను పురాణ పఠనం చేయలేదు, పురాణ శ్రవణం అనేది ఎరగను. నిజం చెప్పాలంటే అసలు ఆ ధ్యాసే ఉండేది కాదు. తీర్థయాత్రలకు ఎక్కడికి వెళ్ళలేదు, ఏ క్షేత్రాలను దర్శించలేదు, పాపపుణ్యాలను గురించినటువంటి ఆలోచన చేసిందే లేదు. అపారమైనటువంటి సంపద, అందువలన వచ్చినటువంటి రాజ్యాధికారం నాలో అహంకార భావాన్ని పెంచుతూ వెళ్ళాయి అని చెప్తాడు. అంతులేని అహంకార భావం వలన ఎవరినీ కూడా నేను గౌరవించేవాడిని కాదు. ఆశ్రమం కోరిన వారిని, ఆకలితో వచ్చిన వారిని అవమానించేవాడిని. నా సుఖాలను గురించే తప్ప ఎదుటి వారి కష్టాలను గురించి ఎప్పుడు పట్టించుకున్నదే లేదు. రాజుగా ఉన్నాననే గర్వంతో ఎంతటి గొప్పవారినైనా కిందనే కూర్చోబెట్టేవాడిని. విద్యావంతులను, వివేకవంతులను చులకనగా చూసేవాడిని. నాకు ఎదురు చెప్పేవారు లేరు, నన్ను ప్రశ్నించేవారు లేరు అనే ఉద్దేశంతో అవినీతికి, అధర్మానికి పాల్పడుతూ ఉండేవాడిని అని ఆ దివ్య పురుషుడు చెప్తాడు. అలా నేను అజ్ఞానంతో, అహంభావంతో ఎన్నో పాపాలు చేశాను. ఫలితంగా నరకంలో నేను ఎన్నో శిక్షలు అనుభవించాను. ఆ తర్వాత కుక్కగా, కాకిగా, తొండగా, చెట్టుగా అనేక జన్మలెత్తాను. అదంతా కూడా నాకు ఇప్పుడు గుర్తుకు వస్తుంది. కానీ ఎందుకు పనికిరాని ఒక స్తంభముగా జన్మించిన నేను ఇప్పుడు ఎలా మోక్షాన్ని పొందాను? ముందు జన్మలో నాకు ఎందుకు గుర్తుకు వస్తున్నాయి అనేది మాత్రం అర్థం కావటం లేదు అని అంటాడు. అందువలన జరిగిన సంఘటనకి కారణం ఏమిటనేది మహర్షులే సెలవేయాలని కోరుతాడు. అప్పుడు మహర్షి శిష్యులు బాగా ఆలోచించి ఆయనతో ఇలా అంటారు. కార్తీక మాసం మహాపుణ్య విశేషాలతో కూడినటువంటి మాసం. ఈ మాసంలో దీపం వెలిగించటం వల్లనే కాదు, అందుకు సహకరించిన వారికి కూడా పుణ్యం లభిస్తుంది. ఈరోజు కార్తీక పౌర్ణమి, అందువలన అందరం కలిసి ఆవు నెయ్యితో దీపాలు వెలిగించాలి అనుకున్నాము. స్తంభం రూపంలో పడి ఉన్నటువంటి నిన్ను తీసుకొచ్చి దీపస్తంభంగా ఉపయోగించాము. అనువుగా ఉన్న ఆ స్తంభముపై దీపాలు వెలిగించాము. కార్తీక దీపాలు వెలగటానికి ఆధారమై నిలిచావు కనుక నీ పాపాలు నశించి నీకు ఈ జన్మ నుంచి విముక్తి కలిగింది అని చెబుతారు. ఆ మాటకు ఆ దివ్య పురుషుడు ఎంతగానో సంతోషిస్తాడు. తన ప్రమేయం లేకుండానే తనకి లభించినటువంటి భాగ్యానికి ఆనందిస్తాడు. కార్తీక దామోదరుని దయ వలన ఆయనకి స్తంభము జన్మ నుండి విముక్తి కలగటం పట్ల వాళ్ళంతా కూడా ఆనందాన్ని వ్యక్తం చేస్తారు. జీవుడు దేనివల్ల బుద్ధుడు, దేనివల్ల ముక్తుడు అవుతున్నాడు అనే సందేహాన్ని తీర్చవలసిందిగా
ఆ దివ్య పురుషుడు కోరడంతో అంగీరసుడు జ్ఞానబోధ చేయటం మొదలు పెడతాడు. కార్తీక పురాణం 16వ అధ్యాయం సమాప్తం.